అది మీకు మాత్రమే సాధ్యమైంది. బాధ్యత, శీలం, కట్టుబాటు ఈ 3 కూడా మీ నుంచే సార్ మీ డిపార్ట్మెంట్కు సంక్రమిస్తాయే. ఇది నేను పార్లమెంట్లో కూడా మాట్లాడతా. ఇది మాకు తెలుసు కదరా, వేరేదైనా చెప్పరా? మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే మీ మాటనే మీరే వినరు. ఒక్కడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చెప్తున్నావు. ఇంకా కొంచెం సార్ గురించి చెప్పు. ఈరోజు మీ చేతి రేఖలు బట్టి మీ భార్యతో మీరు దెబ్బలు తింటారు. అయ్య బాబోయ్, ఇంట్లో ఈయన మనలాగానే డమ్మి అనుకుంటా. పెళ్ళాం కొట్టిన దెబ్బతో కన్ను పోయింది. ఒరేయ్, సార్ చాలా కాలంగా ఎస్ఐగా ఉన్నాడు, ఎప్పుడు ఇన్స్పెక్టర్ అవుతాడో కాస్త చెప్పు. ఆ దేవుడే ఐజీగా వచ్చి చెప్పినా సరే మీరు చివరి వరకు ఎస్ఐగానే ఉంటారు. సహాధికారి గారు, ఎందుకిలా ఉన్మాది వలె ప్రవర్తించుచున్నారు? మీ హస్తరేఖలు చూసి ఫలితం చెప్పినందువల్ల మీ హస్తరేఖలు వారి చెంప మీద ముద్రించుకునేలా వారిని కొట్టుట కైకేయి రామునకు చేసిన దారుణం కంటే అతి దారుణం కదా. ఓయ్, ఎందుకిప్పుడు రామాయణం? ఎందుకు ఆవేశపడుచుంటిరి? మిమ్మల్ని వీక్షిస్తుంటే కన్నీటిని దాస్తున్నటువంటి కన్నులు, అబద్ధాలు నవ్వుతున్న పెదవులు, ఆకాశంలో ఉన్న యమకింకర్ల వలె ఉన్నారు. ఇంత ఆవేశం తమకెందులకు? కోతి పరిస్థితే నాకు గుర్తుకొస్తున్నది. ఓయ్, ఎవరిని కోతంటున్నావు? ఒక్కసారి అన్నందుకే ఈయనకి ఇంతలా కోపం వస్తుందే. మార్కెట్లో అందరూ ఈయన ఇలాగే పిలుస్తుంటారు తెలుసా? నిజంగానే చెప్తున్నా. మాస్టర్ రంగుడుతో తోలొల్చేస్తారు. వెళ్ళి కూర్చో, వెళ్ళి కూర్చోవయా. ఏమిటి వైపరీత్యం? ఓయ్, వీడిని తీసుకెళ్ళి ఏమైనా తీసుకోండి. బాబాల్లోనే నకిలీ బాబాలు ఉన్నారనుకుంటే అన్ని వృత్తుల్లోనూ నకిలీగాలేనన్నమాట. ఇవి కూడా నీవు చేసిన నేరమేమిటి? అది పారిపోయించిన కేసు. నిజమా? నీ మనసుని దోచుకున్న ఆ కన్య ఎవరు? సంజ పొద్దులో సంపంగిలా, ఒయ్యారాల వనరాణిలా, నీ ప్రేమ తరంగంలా ఆమె రూపం కనిపిస్తోంది. నీ మనసులో ఉన్న భావాన్ని ఒక్కచూపులో తెలిపినవాడా, నీ ప్రేమ వర్ధిల్లాలి. కలవరపడకము, వారితో నేను సంభాషిస్తాను. అధికారిగారు, అయ్యా అధికారిగారు, పోయా. బాధ్యతను కంటికి రెప్పలా చూచెదరు, విసుగు విరక్తితో నా ఉందురు. అయ్యా పెద్దధికారిగారు, ఎందులకా ప్రేమికులను తమరు గైకొని వచ్చితిరో నేను తెలుసుకోవచ్చా? అయ్యా, కాసేపు ఊరుకుంటారా? ఈ బియ్యమే మరలాగా మాట్లాడుతూనే ఉన్నావు. నాకు బోల్డ్ అని పనులున్నాయి. లవ్ చేసి ఇల్లు పారిపోతే ఊరుకుంటావా? అందుకే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టాం. ప్రేమిస్తున్నారట, తొక్కలో ప్రేమ. ప్రేమ గురించి మీకేమీ తెలియను. ప్రేమ నేరమా, ప్రేమించిన వారిది నేరమా, ప్రేమను పుట్టించిన వాడిది నేరమా? ఇటువంటి ప్రేమికుల్ని చెరసాలలో ఉంచెదరా? కల్లా కపటం లేని స్వచ్ఛమైనటువంటిదే ప్రేమ. మీలాంటి వారి వల్ల అది అంతమైపోవచ్చునా? చక్కని దుస్తులు ధరించారు, వారిని కాపాడండి. వారి ఉత్తమ జీవితానికి మీ సహకారము వద్దా? కాస్త ఆలోచించండి. ఇది ఎన్నికలకే కాదు, ప్రేమకు కూడా. ఏమీ అర్థం కావడం లేదే. నా ప్రేమ కవిత్వము విని అలసిపోయి నుంచున్నారా? అనురాగానికున్న మహత్యం అలాంటిది. చెవిలో రుధిరమా? చెవిలో రుధిరం వచ్చినదంటే శిరస్సు వేడెక్కినదనే అర్థము. అటువంటిదేమీ లేదయ్యా. నేను రక్షణకి వెళ్ళేటప్పుడు బోల్డ్ అని కవితలు విన్నాను, కానీ చెవుల్లోంచి రక్తం వచ్చే కవితలు ఇప్పుడే వింటున్నానయ్యా బాబు. పాపం, తెలుగు రానివాడు. నా కవిత్వంలోని మహత్యం అర్థం కాలేదు. అయ్యా వాయిద్యం వాయించువారు, మీకీ కవిత్వంలోని మహత్యం తెలిసి ఉంటుంది. మీ చెవులు పులకించే రీతిలో మరో కవిత వినిపించనా? ఏంటది? మళ్ళీ మొదటించా? ఏమిటయ్యా స్పృహ తప్పాడు? అప్పుడు శంకోదమందామా? పాపం, ఆకలి మైకం అనుకుంటాను. లేచిన వెంటనే చెబుదాం. అధికారిగారు, మీకును పూర్వీకులు చెప్పిన వివాహ భోజనమునకు కొంచెము కూడా పొంతనలేదని నాకు ఉన్న అభిప్రాయం. ఒక మనిషికి ఆహారము లేకున్నచో లోకాన్ని అంతం చేద్దామన్నాడో కవి. నిలబడి ఉన్న మనిషి నిలకడ కోల్పోయి పడిపోయే స్థితిలో అతడిని పస్తు ఉంచితిరి. ఇది ఏ విధంగా న్యాయము? ఇలా బంధించి ఉంచిన వారికి అన్నపానీయాలు కొనిచ్చి వారిని ప్రేమపూర్వకంగా ఆదరించుటే కదా అధికారిగా మీ బాధ్యత. ఏమయ్యా, వాడు ఎందుకు పడ్డాడో నాకు తెలుసు, చూస్తున్న వాళ్ళకి తెలుసు. అనవసరంగా నా నోరు కెలక్కు. కెలుకుటకు నీరెవరేమైనా బురదా, లేక నేనేమైనా కోడినా?
ఏమయ్యా ధ్రువ, సార్ ముందు నిన్ను ఎన్కౌంటర్లో వేసేయాలయ్యా. ఊరికే ఉన్న చేయమని నా చెవిలో వదిలి నువ్వు పక్కకు తప్పుకుని దిక్కులు చూస్తున్నావా? ఉన్నతాధికారులు ఉండవలసిన చోటికి చీమ ఎట్లు వచ్చినది? ఏం? చెప్పు. కేకే నగర్ అన్న. అవును, విజయవాడ వంటవన్ పోలీస్ స్టేషనే. మీరు కంగారు పడకండి అన్న, అక్కడ మన వాళ్ళే ఉన్నారు. అదంతా అలా ఉన్నాయిరా. ఇవాళ దండపాణి కూతురు పారిపోయిందని చెప్పి ఊరంతా చెప్పుకుంటారు కదా. దండపాణి కూతుర్ని లేపుకుపోయిన వాడిని పోలీస్ స్టేషన్ ముందే పెట్టి దండపాణి ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాడని చెప్పి రేపు ఊరే చెప్తుంది. మాట్లాడుతుంది. పెట్టారా ఫోను? సార్ సార్ వదలండి సార్. సార్ ఏయ్, సార్ ఆగండి, ఆగండి. ఆగండి అధికారులారా, ఆగండి. అయ్యయ్యో, ఆగండి. వదలండి సార్. కాకి దుస్తులు ధరించగానే కరుణను వదిలివేసితిరా? కలచివేయబడిన జుట్టుతో మురికి పట్టిన ముఖంతో అమాయకుడైన ఓ యువకుణ్ణి ఎందులకు ఇలా హింసించుచున్నారు? అతను చేసిన నేరమేమిటి? దొంగిలించాడా, దోచుకున్నాడా, లేక హత్య చేసినాడా? అంటే ఏంది అర్థం కాలేదే? రే, సంచి అంటే పాకెట్, తీశారంటే తీయటంరా. పిక్ ప్యాకెట్. ఆంగ్లేయుల్ని అహింస మార్గంలో తరిమికొట్టారే గాంధీగారు. వారు పుట్టిన దేశంలోన అరాచకానికి పూనుకుంటున్నారు. ఏవయ్యా, ఏంటయ్యా సమస్య? సార్, అది రండి అధికారి గారు, ఆ యువకుని యొక్క చెంప మీద చూచినారా మీ అధికారుల యొక్క హస్తవాటం? ఇది ముమ్మాటికి దౌర్జన్యం. మనిషిపై మనిషి దాడి చేయుట అన్యాయం. ఊరుకోవయ్యా. ఏవయ్యా, ఏంటిది? ఇదిగో అయ్యవారు, అనవసరమైన వాటిలో తలదొరుచుకో. సార్ గనక కోపం వస్తే వీణ్ణి కొట్టడానికి బదులు నిన్ను చెదగబాస్తాడు. నన్ను కొట్టినా చంపినా నిజము నిజమేనని చెప్పినారే ఆ పెద్దాయన మస్తాన్ సాహెబ్. వారి గీతాలను అరువు తెచ్చుకుని ఇక్కడ చెప్పెదను. నిజాన్ని బహిర్గతం చేయకుండా ఊరుకో. బాబు, నువ్వేరే చెప్పి తగలడ్రా. ఆ నోరు మీడ్రా. ఎక్కడ చూసినా ఆకలి ఆకలి, దోపిడీలు, దొంగతనాలు. మెడలో ఉన్న చైన్ తెంపుకెళ్తున్నారు. గర్భిణీ మీద అత్యాచారం చేస్తున్నారు. చిన్న బాలిక మీద సామూహిక అత్యాచారం చేస్తున్నారు. ప్రతిభ కలిగినవాడు రోడ్డు మీద ఉన్నాడు. అడ్డదారి తొక్కుతున్నవాడు కోటీశ్వరుడు అవుతున్నాడు. ఈ అన్యాయాలని అడ్డుకోవలసిన అధికారులు లంచాలు అడుగుతున్నారు. ఇస్తే నిజాన్ని కప్పిపుచ్చేస్తున్నారు. ఆ అన్యాయాన్ని అడ్డుకోవడానికి నేను ముందడుగు వేశాను. అందుకు నాకు దక్కిన పేరు తీవ్రవాది. క్షమించాలి మిత్రమా, తీవ్రవాది అనే పదాన్ని నీవు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. లక్ష్యం నందు తీవ్రంగా ఉండువాడు తీవ్రవాది. వాడు కఠినాత్ముడు కాదు. వర్షం పడుతోంది, భూమి పండుతోంది, నీకెందుకు కట్టాలి అని తెల్లవాళ్ని ఎదిరించడిగిన వీరపాండ్య కట్టబొమ్మన తీవ్రవాదైతే నువ్వు తీవ్రవాదివే. నా మాతృదేశాన్ని పాలించుటకు మీరెవరో అని ఆనాడు ఆంగ్లేయుల్ని గజగజలాడించిన భగత్ సింగ్ తీవ్రవాదైతే నీవు కూడా తీవ్రవాదివే. ఈ దేశ ప్రజల కోసం తన ఆస్తిపాస్తుల్ని కోల్పోయి పడవను నడిపి ఆంగ్లేయుల వల్ల 40 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించి చెరసాలలో నానాపాట్లు పడిన వావోసి చిదంబరం తీవ్రవాదైతే నీవును తీవ్రవాదివే. నీవు చెప్పిన నేరాలన్నింటినీ నిలదీసి అడగవలసిన వారు వీరు. కానీ నీవు అడుగుతున్నావు. నిన్ను చూస్తే నాకు గర్వంగా ఉంది మిత్రమా. అభినందనలు. వెళ్లే బస్సుల్లో బాంబులు పెట్టడం, వెళ్లే ట్రైన్లో బాంబులు పెట్టడం, ఎగిరే ఫ్లైట్లలో బాంబులు పెట్టడం, ఇవన్నీ కరెక్ట్ అంటున్నావా? లేదు, తప్పు అంటున్నాను. అది ఉగ్రవాదం. కూకటి వేళ్లతో సహా పూర్తిగా పెకలించి వేయవలసిన అపరాధం. అన్నిటికీ సమాధానాలు రెడీగా ఉంటాయా? ఇలా చూడు, నువ్వు నోరు మూసుకుని వెళ్ళి అక్కడ కూర్చో, లేదా నిన్ను కూడా కలిపి వాడితో కుమ్మి పడేస్తాను. అయ్యవారు, కొంచెం అటు వెళ్తారా? సార్తో కొంచెం మాట్లాడాలి. సార్, వాడు అక్యూస్ట్ అని ఇప్పటిదాకా కన్ఫర్మ్ కాలేదు. అనుమానం వల్లే తీసుకొచ్చాం. ఏదైనా పొరపాటు జరిగిందంటే విలేకరులు, పబ్లిక్ మనల్ని చింపి పారేస్తారు. అయ్యవారు చెప్పే మాటల్లో న్యాయం ఉంది. ఏమయ్యా, అదంతా సరేనయ్యా, కానీ వాడు వాగి వాగి సాగుకొడుతున్నాడే. ఇప్పుడు దేశంలో చాలా మంది అదే పని చేస్తున్నారు సార్. సార్, మీరు నిజంగా సినిమా డైరెక్టరేనా సార్? అవును. నేను కూడా సినిమాలో నటించి పెద్ద హీరోనయ్యి హీరోలందరినీ ఓవర్టేక్ చేయాలని చాలా ఆశగా ఉంది సార్. కానీ నాకున్నటువంటి పరిస్థితులు ఒక హీరో హోండా బైక్ కొని ఎవరిని ఓవర్టేక్ కూడా చేయలేకపోతున్నాను సార్. ఇప్పటికీ ఏమి చెడిపోలేదండి. మీ మొహంలో ఒక తేజస్సు ఉంది. థ్యాంక్ యూ సార్. తల వెనకాల వెలుగురేఖ తెలుస్తోంది. నోర్మీరా, నాకు చెప్పారు కదా, మిమ్మల్ని నా మైండ్ లో ఉంచుకున్నాను. ఇక మీరు హీరోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఏంటి, మీ ఇంటి ఆడకొక్క అరుస్తూ ఉందా? అది వేరే విషయానికి అరుస్తుందమ్మా. దానికి డాక్టర్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తున్నావు. ఫోన్ పెట్టా సార్. రేయ్, అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుతుండే సారు గీరు అంటావండి. ఏంట్రా? 1 అవర్ గా ఈ పోలీస్ నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. ఎదురు చూశాను, వదలకండి. రవాణా శాఖ అధికారి, ఏమిటి అరాచకం?
ప్రేమే సర్వస్వం, ప్రేమతో ఏమైనా సాధించవచ్చు, ప్రేమే దైవం అని పెద్ద కవులు చెప్పిన మాటకు ఈ రక్షక భట నిలయానికి ఎలాంటి సంబంధమూ లేదనుకుంటాను. ఎందుకు వారిని గాయపరచాలనుకుంటున్నారు? ఎవరు వారు? హలో, అది నేను అడగాలి. అడగండి. నేనెక్కడ అడిగేది? అంతా నువ్వే అడుగుతున్నావు కదా. కేసేంటయ్యా? నేనే తప్పు చేయలేదు సార్. బాబు 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 రోదించకండి. ఆడపిల్ల ఏడ్చుట పరిపాటి, మగవాడు ఏడుస్తే ఎదుటివారు చేస్తారు పరిహాసం. వారు చేసిన దౌర్జన్యమేమిటో వివరించండి. హలో, ఈ లెక్కలని నువ్వు మాట్లాడకు. వీడేం చేశాడయ్యా? నా బైక్ కి 1 అవర్ నుంచి ఆయన దగ్గర ఉంచుకున్నారు సార్. ఏమయ్యా, ఎందుకయ్యా బైక్ తాళం లాక్కని ఇవ్వట్లేదు? 1 అవర్ గా ఊదమంటుంటే ఇతను ఊదటం లేదు సార్. ఏమయ్యా, ఇది ఒక విషయమా? బాబు, ఏల ఊదరంటున్నారు? ఎదుటివారిని నిర్లక్ష్యము చేయుట భావ్యము కాదు అని పెద్దవారు చెప్పినారు గదా. ఊదుట నేరమని ఎవ్వరూ చెప్పనే లేదే. ఊదండి. ఏమిటి ఊదమంటే ఓరకంటితో చూచుతున్నారు? చూడండి, బయట ఉన్న గాలిని సరిపోయే స్థాయిలో లోపలికి లాక్కుని నాభి మండలం నుంచి నాసికానికి తెచ్చి నోటి ద్వారా బలముగా బయటకు విడుచుటే ఊదడం అనుట. మీకు తెలియనచో నేను నేర్పిస్తాను. నన్ను వీక్షించండి. అర్థమైందా? తెలిసిందా సార్? మరి తెలీదా? మందు కంపు ఇక్కడి వరకు వస్తుంది కదయ్యా. బాబూ, దుర్వాసనచో కడుపు దేవుచున్నది. ఎందులకిలా మద్యము సేవించి మాసిపోవుచున్నారు? పొగ త్రాగుచూ వ్యర్థమవుచున్నారు? అన్నా, దాన్ని తెల్లగా చేశారా ఏంటి? నీ ఎంకమ్మ గమనుడ్రా, ముసలోడు సిగరెట్ గురించి చెప్తున్నాడు. మద్యము కాలేయాన్ని, ధూమపానము ఊపిరితిత్తులను చెడగొట్టునని వైద్యులు చెప్పినది మీకు తెలియదా? ఓరి దేవుడా, పండిత పుత్ర, మిమ్మల్ని పొరపాటున తీసుకొచ్చాం. దయచేసి మీరు బయటికి వెళ్ళండి. క్షమించండి అధికారి గారు. గైకొని వచ్చినవాడే గైకొని తీసుకుని వెళ్ళుట అచ్చ తెలుగులో అసలైన పద్ధతి అని చెప్తారు. ధ్రువా!